హలో అండి, వెల్కమ్ టు ప్రశాంతూస్ వరల్డ్. నేను మీ సంతోషి, మా వారి పేరు ప్రవీణ్. చూస్తున్నారు కదా, ప్రెజెంట్ అయితే ఎగ్జిబిషన్ స్పాట్లో అయితే ఉన్నాము. రాగానే ఈగలైతే వెల్కమ్ చెప్తూ ఉంది. దీని లొకేషన్ ఎక్కడ అంటే ఖమ్మం ముస్తఫానగర్ బోనకల్ రోడ్లో ఉంది. అదూరి గోపి గార్డెన్స్ అనమాట. ఇది రీసెంట్ టైమ్స్లో అయితే స్టార్ట్ చేశారు, ఒక 20 days బ్యాక్ అనమాట. దీని నేమ్ వచ్చేసి లక్కీ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ అనమాట. దీని ఛార్జ్ వచ్చేసి టికెట్ ఛార్జ్ 80 రూపీస్ ఎనీ మెంబర్. ఇంకా 3 years అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మనం బైక్ పార్కింగ్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి మొత్తం ఆర్టిఫిషియల్ యానిమల్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి న్యాచురల్ యానిమల్స్ అయితే కావండి. అలా అని చెప్పేసి ఆర్టిఫిషియల్ యానిమల్స్ అంటే మూమెంట్స్ ఉన్నాయి వాటికి, అట్లా స్టాచ్యూ లాగా లేవు. మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి కిడ్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. ఆ న్యాచురాలిటీ కూడా సృష్టించారనమాట. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం ట్రీస్, అది ఫారెస్ట్లో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి యానిమల్ దగ్గర కూడా స్పెండ్ చేస్తున్నారు టైము. ఇదంతా కూడా స్టార్టింగ్లో ఉన్నాయి. గొరిల్లాతో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా లైన్, జిరాఫీ, పాండా, పెంగ్విన్స్, రకరకాల బర్డ్స్ ఉన్నాయి. ఇంకా యానిమల్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్యాంగ్రో. లోపల తన బేబీని లోపల దాచుకుంటుంది కదా, అది కూడా న్యాచురాలిటీ ఉండేలాగా చేశారనమాట. క్రియేట్ చాలా బాగుంది కదా. పైన మమ్మీ ఉంది, దాని కడుపులోంచి బేబీ వస్తున్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చేశారు. మేమైతే 26th రోజు అయితే వచ్చాము. యాక్చువల్గా 26th అంటే ఇంకా హాలిడే అన్నట్టే కదా, అంటే ఆఫ్టర్ ఫ్లాగ్ హోస్టింగ్ అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు రోజు. క్రౌడ్ కూడా ఉందన్నమాట. కానీ ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోయాము. మా వారికి కుదిరేదే ఎప్పుడో కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు వెళ్దాము అంటే సరే అని చెప్పేసి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా దీన్ని అయితే నేను ఈ ఎగ్జిబిషన్ పార్ట్ని 3 partsకి అయితే డివైడ్ చేసి పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది. యానిమల్స్ని న్యాచురల్గా మీకు షూట్ చేసి చూపించడానికే 5 minutes అయితే 3 minutes అబోవ్ అయితే వచ్చేస్తుందని అనుకుంటున్నాను. అందుకే మీరు ఆ న్యాచురల్ని ఎంజాయ్ చేయాలి అంటే రాగలిగిన వాళ్ళు, రాలేని వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోతో మీరు ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇది నేను స్పీడ్గా పెట్టకుండా న్యాచురల్గా స్లోగా పెడుతున్నాను. 5 minutes అయితే ఉంటుంది. ప్లీజ్ చూడాలి అనుకుంటే టోటల్గా చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా, ప్రతి యానిమల్ కూడా చాలా మూమెంట్గా ఉంది. ఇక్కడ స్నేక్ చూసారా, చూసి మా వాడైతే భయపడిపోయాడు, నిజంగా రియల్ స్నేక్ ఏమో అని చెప్పేసి. ఇవన్నీ కూడా యానిమల్స్. ఒక సైడ్ మొత్తం యానిమల్స్ పెట్టారు, ఇంకొక సైడ్ మొత్తం కూడా బర్డ్స్ అయితే పెట్టారు. ఈ 2 దాటుకొని ముందుకు వెళితే మొత్తం షాపింగ్ జోన్ అనమాట. ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో, ఫర్దర్ వీడియోలో పెడతాను. ఇది వచ్చేసి ఇటు సైడ్ మొత్తం ఇంకా బర్డ్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ప్యారెట్ చాలా బాగుంది. అసలు దాని కింద వుడ్ అంటే ఒక చెట్టు మీద గనక ఒక కాడ మీద కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ బర్డ్ వచ్చేసి గ్రేటర్ ఫ్లెమింగో అంటారనమాట. ఇదంటే రెడ్ ప్యారెట్ అనమాట. కొన్ని నేమ్స్ అయితే తెలుసు, అక్కడ కొన్ని నేమ్స్ అయితే తెలవకుండా అనిపించింది. ఇంకా ప్యారెట్స్లోనే 2 types అయితే ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలర్ ప్యారెట్ ముందు ఉంది కదా, అదొకటి. ఇంకా రెడ్ కలర్ ప్యారెట్ ఒకటి ఉందన్నమాట. ఇంకా మన నెమళ్ళు ఉంటాయి కదా, పీకాక్స్, అవి కూడా ఉన్నాయి. ఇంకా ఔలు ఉంటుంది కదా, గుడ్లగూబ, అది కూడా ఉంది. ఇది వచ్చేసి మూమెంట్ చూసారా, ఇటు నుంచి పైకి అటు నుంచి కిందికి చాలా చాలా న్యాచురల్గా ఉందన్నమాట. ఒకసారి తప్పకుండా ఫ్యామిలీతో చూడాల్సిన ప్లేస్. ఇక్కడ ఆస్ట్రిచ్ ఇంకా పెంగ్విన్స్ కూడా ఉన్నాయి. ఆస్ట్రిచ్ అంటే గుర్తొచ్చింది. ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి అంటాం కదా తెలుగులో. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగల పక్షి అన్నమాట. అది పైకి హైట్కి ఎగరలేనప్పటికీ కింద మాత్రమే కూడా చాలా జంప్స్ చేస్తూ వెళ్తుందన్నమాట. ఆస్ట్రిచ్ అంటే గుర్తొచ్చింది. ఇంకా పికాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ ఫస్ట్ పార్ట్. మరి నెక్స్ట్ పార్ట్ చూడాలి అని అంటే స్టే ట్యూన్. నెక్స్ట్ పార్ట్లో మీరు షాపింగ్ జోన్ ఇంకా గేమ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మరి అంతవరకు ఈ వీడియో అయితే నచ్చిందా? మరి ఈ వీడియో అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఏమాత్రం జాయ్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్.